వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మిర్యాలగూడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం. యాదగిరిగుట్ట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని పరిశీలించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గల శ్రీకృష్ణ దేవాలయం శివాలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభించి కూలీలకు పనులు కల్పించాలన్న కొండమడుగు నరసింహ. చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని చిన్న కొండూరులో గల సీతారామచంద్ర స్వామి దేవాలయంలోని శివాలయానికి పోటెత్తిన భక్తులు. మహాశివరాత్రి సందర్భంగా తంగడపల్లి ఆధ్వర్యంలో గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్. రఘునాథపురం రామస్వామి గుట్ట వద్ద వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం. సూర్యాపేటలో మహాపూర్ణహూతితో ముగిసిన శివరాత్రి వేడుకలు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా డైట్ కాలేజ్ వద్ద బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన బూత్ సెంటర్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని చర్చి రోడ్డులో గల శివాలయంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన వితరణ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని చర్చి రోడ్డులో గల శివాలయంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 24% పోలింగ్ కాగా ఒక్క యాదగిరిగుట్టలో మాత్రం ఇప్పటి వరకు 53% పోలింగ్ అయ్యాయని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు అవుతుందని తెలిపారు. అనంతరం పోలింగ్ బాక్సులలో భద్రంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రానికి పోలీస్ అధికారులు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 24% పోలింగ్ కాగా ఒక్క యాదగిరిగుట్టలో మాత్రం ఇప్పటి వరకు 53% పోలింగ్ అయ్యాయని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు అవుతుందని తెలిపారు. అనంతరం పోలింగ్ బాక్సులలో భద్రంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రానికి పోలీస్ అధికారులు తీసుకువెళ్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణ సిఐ రమేష్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
అందరికీ నమస్కారం. జిల్లా ఎన్నికల అధికారి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు ఎమ్మెల్సీ టీచర్స్ సంబంధించి ఎన్నిక ఓటర్లంతా కూడా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే 24% వరకు అయిపోయింది. ఈ పోలింగ్ స్టేషన్లో చూస్తే ఆల్రెడీ 53% పోలింగ్ శాతం నమోదైంది. సజావుగా సవ్యంగా అందరూ కూడా ఎవరైతే ఓటర్లు ఉన్నారో నమోదు చేసుకున్న వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఇది 4 గంటల వరకు కొనసాగుతుంది. తప్పనిసరిగా ఇది మంచి పోలింగ్ శాతానికి వెళ్తుందని అనుకుంటున్నాం. అదేవిధంగా పోలీసు వారు కూడా బందోబస్తు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ శాంతి భద్రత సమస్యలు కానీ ఎక్కడా లేకుండా చాలా స్మూత్గా ఈ యొక్క ఎన్నిక జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓటింగ్ పూర్తయిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ నేరుగా నల్గొండలో ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్కే నేరుగా బస్ ద్వారా రూట్ల ద్వారా వెళ్ళిపోతారు. ప్రభుత్వాలు మాకు ఇచ్చిన హామీలను ఒక 50% నెరవేర్చినట్టుగా ఉన్నది. మరి ఇప్పటి ప్రభుత్వం కూడా మరి నూతన ప్రభుత్వం వచ్చింది. మరి మాకు పిఆర్సీ ఏరియర్స్ కానీ తర్వాత ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అన్నీ కూడా మాకు ఇప్పించాలనుకుంటున్నాం. మేము రిటైర్ అయినటువంటి వెంటనే మాకు పెన్షన్ రావాలని కోరుకుంటున్నాము. తర్వాత హెల్త్ కార్డ్స్ కూడా మాకు ఇష్యూ చేయాలని కోరుకుంటున్నాము. నేను 398, మాకు 98 వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చారు. మరి మేము ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్నాం కాబట్టి దాదాపు 40 ఇయర్స్ మాకు నోషనల్ ఇంక్రిమెంట్ కూడా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ హామీలన్నీ ఎన్నికల విషయంలో కూడా ముఖ్యంగా ఏంటంటే విద్యా వ్యవస్థలో సానుకూలమైనటువంటి మార్పులు, విద్యా వ్యవస్థలో అభివృద్ధి అనేటువంటి అంశాలను పరిగణలో తీసుకొని వాటిని ప్రాతినిధ్యం వహించే విధంగా మన గౌరవ ఎమ్మెల్సీ వారు ప్రభుత్వాన్ని నివేదిస్తారు. వారి యొక్క నివేదిక ఆధారంగా కూడా ప్రభుత్వం కూడా అనుకూలమైనటువంటి సవరణలు చట్టాలను చేసి మొత్తం మీద విద్యా వ్యవస్థ బలోపేతంగా ఉండడానికి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా కూడా ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాన్ని కూడా ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా కూడా వాటిని కూడా ప్రాతినిధ్యం వహించి పరిష్కరించేటువంటి ధోరణుల లోపల సానుకూలమైనటువంటి చర్యలు చేపడతారు. కాబట్టి ఈరోజు చాలామంది కూడా ఓటర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు ఓటేస్తున్నారు. మొత్తం మీద ఈ ఆసక్తికరమైనటువంటి రిజల్ట్ సూర్యాపేటలోని ఆనంద విద్యా నిలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. ఏవీఎం పోలింగ్ కేంద్రంలో 991 ఓట్లకు గాను 935 ఓట్లు పోలయ్యాయని, దానిలో పురుషులు 548, స్త్రీలు 387 ఓట్లు వేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సూర్యాపేటలోని ఆనంద విద్యా నిలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. ఏవీఎం పోలింగ్ కేంద్రంలో 991 ఓటర్లకు గాను 935 ఓట్లు పోలయ్యాయని, దానిలో పురుషులు 548, స్త్రీలు 387 ఓట్లు వేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2664 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 2530 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, డిఎస్పీ రవి, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి అక్కడ పోలింగ్ పర్సనల్ కానీ, పోలింగ్ మెటీరియల్ కానీ, అదేవిధంగా అన్ని ఏర్పాట్లతో సహా ఈ పోలింగ్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాము. మనకి 10 o'clock దాకా కూడా ఒక 15% దాకా పోలింగ్ కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా ప్రశాంతంగా అన్ని పోలింగ్ స్టేషన్స్లో చాలా స్మూత్గా పోలింగ్ నడుస్తూ ఉంది. సూర్యాపేట జిల్లాలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు? మనకి సూర్యాపేట జిల్లాలో 23 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 2700 చేంజ్ ఓటర్స్ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ పోలింగ్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్. నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గల శ్రీకృష్ణ దేవాలయంలోని శివాలయంలో శివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం పాలాభిషేకాలు, జలాభిషేకాలు, పూలాభిషేకాలు, భస్మాభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించుకున్నారు. నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గల శ్రీకృష్ణ దేవాలయంలోని శివాలయంలో శివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం పాలాభిషేకాలు, జలాభిషేకాలు, పూలాభిషేకాలు, భస్మాభిషేకాలు మొదలైన పూజలు నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. దీనిలో భాగంగా 25 మంది దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఆర్టీసీ కాలనీ వాసులు, నల్గొండ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం చాలా ఘనంగా జరుపుకున్నారు. స్వామివారి కృపకు పాత్రులయ్యారు. విఘ్నేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. అయ్యా చప్పుడు చేయండి కొద్దిగా. అందరూ కూడా గణపతి స్వామి వారి భజన చేస్తూ ఉండాలి. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ. పాద ప్రసాదం యజమానస్య శిరస పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోర్యానవతమః భవతి. మన యొక్క శ్రీకృష్ణ దేవాలయంలో ఇందులో కన్యాదానం చేయడానికి గల కారణం ఏంటంటే అమ్మాయి తరపు వంశము, అబ్బాయి తరపు వంశం. చక్రవర్తి మనోజాయ సార్వభౌమాయ మంగళం. సుప్రదాయక
నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మరియు మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా స్వాములవారి లింగోటం మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు మాట్లాడారు. నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మరియు మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా స్వాములవారి లింగోటం మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు మాట్లాడుతూ గ్రామ ప్రజల సమక్షంలో బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణోత్సవంలో ఆలయ అర్చకులు ఇరువంటి లక్ష్మణ శర్మ, వేద పండితులు అంగిరేకుల పాండు, స్వరూప ఆయనగంటి, ఆమనగంటి నరసింహారావు దంపతులు పాల్గొని కళ్యాణోత్సవం జరిపించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్షలు చేసిన వారు గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ ప్రజల కొరకు గురువారం దేవాలయ ప్రాంగణంలో యజ్ఞం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణోత్సవంలో ఆలయ చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి దంపతులు, వీరమల్లు నాగరాజు దంపతులు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుమ్మం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, నూనె వెంకటయ్య, గోపి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ తెలుగు అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు 10th క్లాస్లో అంతకన్నా 7th క్లాస్లో తెలుగు పాఠ్యాంశాల్లో ఉండేది. త్రిలింగ దేశంలో ఒక పాఠం ఉంది. ఏమిటా త్రిలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటి శ్రీశైలం, 2 కాళేశ్వరం, 3 ద్రాక్షారామం. ఈ 3 లింగముల మధ్యలో ఉన్న ప్రాంతమే త్రిలింగ దేశము అన్నారు. ఆ త్రిలింగ పోయి తగ్గరాగా వాడక భాషలో తెలుగు పోయి తెలుగు. మనందరం 3 లింగాలు ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ స్వాములవారి లింగోటం గ్రామంలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి అతి పురాతన దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి శివరాత్రికి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి ఈ దేవుడి విశిష్టత గురించి ఆలయ పూజారితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం అండి. ఇక్కడికి చాలా సంవత్సరాల నుంచి ఈ దేవాలయం అభివృద్ధి చెంది దగ్గర ఒక 40-50 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతుంది. ఈ దేవాలయంలో చాలామంది పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఎంతోమంది వచ్చి బాగా పూజలు ఇక్కడ బాగా జరుగుతాయని చెప్పి వచ్చేసి కూడా జనాలు కూడా బాగా వచ్చేస్తారు. జనాలు కూడా బాగా వస్తుంటారు, పూజలు కూడా బాగా చేస్తుంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి కార్యక్రమము
3 రోజులు బ్రహ్మాండంగా ఈ యొక్క శివరాత్రి కళ్యాణము బ్రహ్మాండంగా జరుగుతుంది. బ్రాహ్మణ వేద పండితుల చేత 3 రోజులు మాత్రం అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని తెలియజేస్తున్నాను. ఇక్కడ హోమం నిర్వహిస్తారు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం కూడా జరుపుతారని చెప్తా ఉన్నారు పూజారి గారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి తాజా మాజీ సర్పంచ్ అంగేకుల పాండు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అందించబడినాయి, ఇందులో వారి పాత్ర ఏముంది, ఎంతవరకు వారు సహాయ సహకారాలు అందించారో వారి మాటలు తెలుసుకుందాము. నమస్తే. నమస్తే. సత్యాన్యూస్కు ఫస్ట్ స్వాగతం. ప్రతి సంవత్సరం కూడా మా ఊర్ల అభివృద్ధి అనేది ప్రజలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు చెప్తూ, గత 2012కి వెళ్ళి ఇక్కడ అన్నదానం ప్రతి శివరాత్రికి జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణం చేసి మళ్ళా తెల్లారి రోజు యజ్ఞం చేసి అన్నదానం స్టార్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం చేసినట్టు కూడా ఈ సంవత్సరం చేస్తున్నాం. లింగోటం గ్రామ ప్రజలు చాలా మంచి మనుషులు కాబట్టి మనం ఏదైనా చేద్దామంటే ప్రతి ఒక్కరు తోడుండి ముందుకు నడిపించి ఇక్కడ అన్నదానం కన్నా ప్రతి విషయంలో కూడా నన్ను ముందుకు పెట్టి నా వెనక ఉండి నడిపించుకుంటూ ఈ ఊర్లో ప్రతి విషయంలో నేను ఇదివరకు సర్పంచ్గా చేసినాను. 5 సంవత్సరాలకి వెళ్ళి కూడా ఇదే విధంగా అంతకుముందు కూడా చేసిర్రు. ఈ 5 సంవత్సరాలకి వెళ్ళి కూడా నా వెనుకుండి నన్ను నడిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు చెప్తూ, లింగోటం ప్రజలు ప్రతి ఒక్కరూ కదిలొచ్చి పిల్ల జలాలతో శుద్ధ మొత్తం ఇక్కడనే భోంచేసి మా శివుని మహిమ ఇది ఆశీర్వాదాలతోటి పిల్ల జలాలతోటి అందరూ కూడా ఊరు కదిలొచ్చి ఇక్కడ భోంచేసి సుఖ సంతోషాలతోటి మా విలేజర్ ఉంటారు. అందుకు తోడు మాకు ఆనగంటి నరసింహారావు అని పంతులు మాకు ప్రతి ఏడు మా వెనుకుండి నడిపించి మమ్మల్ని కూడా దీంట్లో ప్రతి విషయంలో పాల్గొని మాతో పాటు పాల్గొని ఆర్థికంగా కూడా ఆదుకుంటుంటాడు. దానికి తోడు ఈసారి దాతలే ఇక్కడ రైస్ ఇప్పించడం జరిగింది, పంటలు ఇప్పించడం జరిగింది. అన్నీ నేనే పెడదాము, నేను నరసింహారావు పంతులు పెడదామని ముందుకు వచ్చినాం. వాళ్ళు కూడా మా చేయి కూడా ఉండాలని అని అంటే ఎవరు ఏమి ఇచ్చినా కానీ తీసుకుంటాం. అందరి కృషితోటి ఒక్కరిది అనేది ఏమి ఉండదు. ఇక్కడ ఎవరు ఎంత ఇచ్చినా కానీ తీసుకుంటాము, ఎవరు ఏమి ఇవ్వకున్నా కానీ ఇక్కడ కార్యక్రమం మాత్రం జరుగుతుంది ప్రతి ఏటా. ఇది మాకు ఆ శివుడు ఇచ్చిన మహిమ, ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఇంతటితో ముగిస్తున్నాం. ఇక్కడ పాండుగారు చెప్పినట్టుగా గ్రామంలో ప్రతి ఒక్కరు తోడుండి, అదేవిధంగా దేవాలయ ఒక కమిటీగా ఏర్పడి వారంతా ఈ ఉత్సవాన్ని, మహాశివరాత్రి జరిగే ఉత్సవాన్ని ఘనంగా చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అంతా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇదే గడుపుతూ ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా సత్యన్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్ వారి మాటల్లో కూడా ఇక్కడ ఈ విశిష్టత ఏ విధంగా ఉంది, వారికి ఏమనిపిస్తుందో చూద్దాం. నమస్కారం సార్. నమస్తే. ముందుగా సత్యన్యూస్కు స్వాగతం. మా గ్రామంలోనే భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర 12 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కళ్యాణం చేస్తూ తర్వాత మరుసటి రోజున అన్నదానం చేస్తాము. దానికి మా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అవనంగ నరసింహారావు పూజారి గారు, అందరూ గ్రామ యువకులు అందరూ సహకరిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం మనం ఇక్కడ ఇదే గ్రామంలో కళ్యాణంలో పాల్గొంటూ ప్రతి కార్యక్రమంలో ముందుంటుందని చెప్తున్నారు. నరసింహారావు గారితో మాట్లాడదాము. వారికి ఏ విధంగా తృప్తినిస్తుంది, వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుందో వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సత్యాన్యూస్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. మా స్వామివారి లింగోటంలోని ఈ యొక్క శివాలయము దాదాపు 450 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదని పూర్వీకులు చెప్పడం జరిగింది. అతి పురాతనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు సంచరిస్తూ ఇక్కడ ఇది నెలకొల్పడం జరిగింది. మహామహిమాన్వితమైన దేవాలయం అని చెప్తూ ఉంటారు. పూజారులకు కూడా ఎన్నో సందర్భాలలో ప్రాతకాలంన జరిగి ఇక్కడ పూజ చేయడానికి వచ్చినప్పుడు స్వామివారు శ్వేతనాగు బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గురువారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పనులు ప్రారంభించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డిఆర్డీఏ టి నాగిరెడ్డికి మెమరాండం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ మాట్లాడారు. గురువారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పనులు ప్రారంభించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డిఆర్డీఏ టి నాగిరెడ్డికి మెమరాండం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ మాట్లాడుతూ, జిల్లాలో వేలాది మంది రోజు పనులు కల్పించాలని అధికారులకు మొరపెట్టుకుంటే కేవలం కొంతమందికే ఉపాధి హామీలో పనులు కల్పిస్తే మిగతా వారు ఏమి పనులు చేసి తమ కుటుంబాలను పోషించుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికే గ్రామాలలో వ్యవసాయ పనులు, ఇతర పనులు చేయడానికి లేక, డబ్బులు రాక, తమ కుటుంబాలను పోషించుకునే మార్గం లేక అర్ధాకలితో అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ గ్రామీణ ఉపాధి కూలీలపైన కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని, ఈ పనులే చేయాలనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆంక్షలు పెట్టడం కూడా కరెక్ట్ కాదని అన్నారు. కూలీలు ఎక్కువ మొత్తంలో పాల్గొని పనులు చేయడానికి వివిధ పనులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారందరికీ పని చూపించాలని, జాబ్ కార్డు ఇవ్వాలని కోరారు. రానున్న వేసవిలో పని ప్రదేశాల్లో కూలీలకు టెంటు, మంచినీరు సౌకర్యం, మెడికల్ కిట్టు ఏర్పాటు చేయాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని నరసింహ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, జిల్లా నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఆర్డీఏ పీడీ గారికి, నాగిరెడ్డి గారికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పనులు వెంటనే ప్రారంభించాలని, ఎవరైతే గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వారందరికీ కూడా పని కల్పించాలనే ఒక ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము పని అడిగిన వాళ్ళకు పని చూపించాలని చట్టంలో ఉంటే, పని అడిగిన వాళ్ళకు దరఖాస్తు పెట్టుకుంటే పని చూపించే పరిస్థితి లేదు. చాలామంది దరఖాస్తు పెట్టుకొని పనుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లాలో కొంతమందికే పనులు ఇస్తున్న పరిస్థితి ఉంది. అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించలేదు. వెంటనే ప్రారంభించాలని, అందరికీ పనులు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు తెలిసిన వార్త ఏందనంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టము ఈ పనులే చేయాలి, ఈ పనులు చేయకూడదని రాష్ట్రాల మధ్యన ఇవాళ అనైక్యత సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. బీజేపీ అనుకూలమైన రాష్ట్రాలు, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలేమో జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసే కూలీలు ఏ పనులైనా చేయొచ్చని చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది, వేలాది మంది పనిచేసే ఏదైతే కొన్ని పనులు ఉంటాయో ఆ పనులు చేయొద్దని కూలీల సంఖ్య తగ్గించడానికి, కూలీలను ఇబ్బంది పెట్టడానికి ఇలా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది తప్పుడు పద్ధతి. ఇది సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు పనిచేయడానికి, అన్ని పనులు చేయడానికి అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో కూలీలందరికీ సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలి. రోజు వేతనము 800 రూపాయలు ఇవ్వాలి. పని ప్రదేశాల్లో మౌలిక సమస్యల పరిష్కారం కల్పించాలి. ఎందుకంటే ఇది ఎండాకాలం, టెంట్ వేయాలి నీడ కోసం, మంచినీళ్ళు ఇవ్వాలి, మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలి, ప్రమాద బీమా కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చిన్నకొండూరులో గల సీతారామచంద్రస్వామి దేవాలయం నందు శివాలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి 51వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఉత్సవ నిర్వాహకులు ఉప్పల కృష్ణగుప్తా గృహం నుండి ఊరేగింపుగా గాంధీ పార్క్ ఆవరణలో కనుల పండుగగా
శ్రీ 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 అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర వారాల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చిన్నకొండూరు రోడ్డులో గల సీతారామచంద్రస్వామి దేవాలయం నందు శివాలయానికి భక్తులు పోటెత్తినారు. అలాగే మహాశివరాత్రి 51వ వార్షికోత్సవం సందర్భంగా మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం ఉత్సవ నిర్వాహకులు ఉప్పల కృష్ణగుప్త గృహం నుండి ఊరేగింపుగా గాంధీ పార్క్ ఆవరణలో కనుల పండుగగా శ్రీ శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర వారాల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులు అభిషేకాలు నిర్వహించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించిన దాతలు క్రీస్తు శేషులు ఉప్పల వెంకటయ్య గుప్తా వెంకటమ్మ దంపతుల కుమారుడు కోడలు ఉప్పల కృష్ణగుప్తా కుసుమ ఉప్పల అశోక్ కుమార్ పద్మ కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, పిఏసిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, సీతారామచంద్రస్వామి దేవాలయ మాజీ చైర్మన్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, గుజ్జల సురేందర్ రెడ్డి, నల్ల పర్వతాలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీధర్ బాబు, బోడిగ బాలకృష్ణ, సందగల్ల సతీష్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు సువి నరసింహగౌడ్, బూడుగు రమేష్, ముత్యాల భూపాల్ రెడ్డి, చిక్కా నరసింహ, చౌటుప్పల్ పారిశ్రామికవేత్త మంచు కంటి భాస్కర్ గుప్తా, కామిశెట్టి శైలజా భాస్కర్, గుర్రం వెంకటేశ్వర్లు, బడుగు లక్ష్మయ్య, కామిచెట్టి చంద్రశేఖర్, వర్గాల రవి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తంగడపల్లి గ్రామంలో గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మొదటి బహుమతిగా గెలుపొందిన వారు ఆర్ఎస్ ఫాలోవర్స్, వారికి 11,111 రూపాయలు. పెద్దగారి విఘ్నేష్ ద్వితీయ బహుమతి గెలుపొందిన స్వామి వివేకానంద యూత్ వారికి 5,555. పోలోజ్ అనిల్ షీల్డ్ కప్స్ అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలు మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా తంగడపల్లి ఆధ్వర్యంలో గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మొదటి బహుమతిగా గెలుపొందిన వారు ఆర్ఎస్ ఫాలోవర్స్, వారికి 11,111 రూపాయలు. పెద్దగారి విఘ్నేష్ ద్వితీయ బహుమతి గెలుపొందిన స్వామి వివేకానంద యూత్ వారికి 5,555 రూపాయలు. పోలోజు అనిల్ షీల్డ్ కప్స్ అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా మానసికంగా ఉల్లాసాన్ని కలుగజేస్తాయి. చదువులలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్కు సహకరించిన దాతలు కొయ్యాడ శేఖర్ గౌడ్, గట్టు మొగులయ్య, కంచర్ల సాయిలు, బొల్లమోని శ్రీకాంత్, వర్గాల శ్రీకాంత్, కోలుకులపల్లి రాజశేఖర్, రెడ్డిమోని శివ, వాలీబాల్ క్రీడాకారులు బొల్లమోని గణేష్, అన్నమోని వినయ్, గట్టు సాయి, లింగాపురం ప్రవీణ్, గట్టు సందీప్, గట్టు భాను, పోలోజు శ్రవణ్, సిలివేరు చంద్రకాంత్, రవి, శివ, శ్రీనివాస్, భాను తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం రామస్వామి గుట్ట వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం రామస్వామి గుట్ట వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కళ్యాణకర్తలుగా గాడిపల్లి శ్రవణ్ కుమార్, లావణ్య దంపతులు, భోగ మురళి, మాధురి దంపతులు కళ్యాణకర్తలుగా పాల్గొనగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రోచ్చరణలతో గ్రామ పురోహితులు శనిగల రవిశర్మ ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో రఘునాథపురంతో పాటు కమటంగూడెం, సాదివెల్లి, గౌరాయపల్లి, కాచారం, చిన్న గౌరాయపల్లి, ధర్మారెడ్డిగూడెం నుండి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భోగ మురళి, ధర్మపత్ని మాధురి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల నుండి విచ్చేసిన భక్తుల శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో భక్తులను తన్మయత్వం పొందారు. శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం తిలకించి తరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలను స్వీకరించి ధన్యత పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వాసుదేవ గోత్రోద్భవాయ నిర్మితః పరాశుర గోత్రాయ పరాశుర శర్మ सकल सस्यानि मंगलकारिकानि भवेयुः दिवार लक्ष्मण नक्षत्रयुक्तः होरत्रयकालः द्वादशांश त्रिंशांश त्रिंशदंशकानां निरन्तरवर्तमानां तिथिं सुवारं सुरक्षितं योगं सुकर्मं सुचन्द्रवनं शुभं शोभनः फलगोदानः సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామివారి మహాశివరాత్రి వేడుకల సందర్భంగా చివరి రోజు గురువారం మహాపూర్ణాహుతి నిర్వహించి శ్రీ సత్య సాంబశివ స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. గత 3 రోజులుగా పూజలు నిర్వహించిన ప్రధాన కలశమును స్థానచలనం మహాశివరాత్రి వేడుకలు పరిసమాప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామివారి మహాశివరాత్రి వేడుకల సందర్భంగా చివరి రోజు గురువారం మహాపూర్ణాహుతి నిర్వహించి శ్రీ సత్య సాంబశివ స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. గత 3 రోజులుగా పూజలు నిర్వహించిన ప్రధాన కలశమును స్తనజలడం మహాశివరాత్రి వేడుకలు పరిసమాప్తి చేశారు. అనంతరం అన్నాభిషేక ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్, ఆలయ అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, బట్టారం వంశీకృష్ణ శర్మ, పబ్బా ప్రకాశరావు, బెలిదే అశోక్, తాళ్లపల్లి రామయ్య, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, దేవరశెట్టి సోమయ్య, గోపారపు రాజు, యామ వెంకటేశ్వర్లు, బ్రాహ్మణులపల్లి శివప్రసాద్, బ్రాహ్మణులపల్లి దేవీదత్తు, మహంకాళి ఉపేందర్, కక్కిరేని పద్మావతి, కర్ణాటి సూర్యకళ, మహంకాళి కవిత, బెలిదే అశోక లక్ష్మి, కంచర్ల లీల, సూరం సునీత, బచ్చు నీరజ, శైలజ, ఓరుగంటి కనకరత్నం, ఓరుగంటి జగదీశ్వరి, ఈగా విజయలక్ష్మి, మంత్రాల పద్మ, పోతుగంటి కృష్ణవేణి, గోపారపు స్వరూపారాణి, బచ్చు పురుషోత్తము తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం నల్గొండలోని డైట్ కాలేజ్ వద్ద బీజేపీ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ సెంటర్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ బీజేపీ పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్
లోకనబోయిన రమణ ముదిరాజ్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోఆర్డినేటర్ నూకల వెంకటనారాయణ రెడ్డి, బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామిలు పాల్గొని మాట్లాడారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నల్గొండలోని డైట్ కాలేజ్ వద్ద బీజేపీ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ సెంటర్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ బీజేపీ పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్ లోకనబోయిన రమణ ముదిరాజ్, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కోఆర్డినేటర్ నూకల వెంకటనారాయణ రెడ్డి, బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, ఎమ్మెల్సీ నల్గొండ నియోజకవర్గం కో కన్వీనర్ మంగిలిపల్లి కిషన్, పాషం శ్రీనివాస్ రెడ్డి, రూపం లింగస్వామి, జక్కలి రాజు, హైమావతి, ఎండి జావేద్, అయ్యప్ప, అనుదీప్, సాయి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మిరాజ్గూడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం. యాదగిరిగుట్ట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని పరిశీలించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గల శ్రీకృష్ణ దేవాలయం శివాలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభించి కూలీలకు పనులు కల్పించాలన్న కొండమడుగు నరసింహ. చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని చిన్న కొండూరులో గల సీతారామచంద్ర స్వామి దేవాలయంలోని శివాలయానికి పోటెత్తిన భక్తులు. మహాశివరాత్రి సందర్భంగా తంగడపల్లి ఆధ్వర్యంలో గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్. రఘునాథపురం రామస్వామి గుట్ట వద్ద వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం. సూర్యాపేటలో మహాపూర్ణహూతితో ముగిసిన శివరాత్రి వేడుకలు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా డైట్ కాలేజ్ వద్ద బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన బూత్ సెంటర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.